నమస్కారం అండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మన భారతీయులు ప్రపంచంలో టాప్ కంపెనీస్కి సిఇఓస్గా ఉంటున్నారు. అంటే మెజారిటీ అరౌండ్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో అరౌండ్ 30% కంపెనీస్కి సిఇఓస్గా ఉన్నారు. లైక్ గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబీ, ఐబిఎం, యూట్యూబ్, పెప్సీ, ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీలకి మన ఇండియన్సే సిఇఓస్గా పనిచేస్తున్నారు. ఇది ప్యూర్గా లక్ కాదు, బికాస్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ డిటర్మినేషన్. వీటి వల్లే మన సిఇఓస్ అక్కడికి వెళ్ళి పర్ఫామ్ చేయగలుగుతున్నారు. దాని తర్వాత చూడండి, మన ఇండియన్ కల్చర్లో ఎలాగైతే ఇప్పుడు మన ఇండియాలో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్కి అండ్ ఒక 10 yearsగా ఉన్న సిచ్యువేషన్కి దానివల్ల ఎంత ఇంపాక్ట్ చూపించిందో మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. వెళ్ళిన వాళ్ళందరూ స్మార్టెస్ట్ పీపుల్ ఆన్ ఎర్త్ కాదు, లౌడెస్ట్ పీపుల్ కూడా కాదు. అంటే వాళ్ళకు గొంతు ఉండి నేను కామెంట్ చేయగలను అన్నది లేదు. వాళ్ళకి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఉండదు, వాళ్ళకి పెద్ద పెద్ద పిఆర్లు ఉండవు. అంటే ప్రమోట్ చేసుకుని ఒక కంపెనీకి నేతృత్వం చేసే కెపాసిటీ అలాగే వచ్చేది. ఎక్కడ వాళ్ళు కూడా నాన్ లోకల్సే, ఇండియా నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళ టాలెంట్ వాళ్ళు పైకి వచ్చి ఆ పొజిషన్స్లోకి వచ్చారు. అండ్ వాళ్ళు కంప్లీట్ మెస్లో ఇప్పుడు మనం ఎలాగైతే ఉన్నామో ఒక సర్టనిటీ లేకుండా, ప్రాపర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు, ట్రైన్ ఉన్న టైంకి ఎప్పుడు లేటే. ఏ ట్రైన్ అయినా సరే ఆన్ టైంలో వచ్చిన ట్రైన్స్ మన ఇండియాలో చాలా తక్కువ. బస్సెస్ ఫెసిలిటీ అన్నీ మనకు తెలుసు. ఒక ఆటో ఓడి దగ్గర కూడా మనం బార్గెన్ చేసుకున్నాం. అంటే ఫైనాన్షియల్ ప్రెషర్లో కూడా ఉండి వాళ్ళు చదువుకుని పైకి వెళ్ళిన వాళ్ళే, అవునా? పైకి వెళ్ళిన వాళ్ళే పెద్ద గొప్ప గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్, అంత ఫెసిలిటీ ఏమీ వాళ్ళు యూజ్ చేసుకుని వెళ్ళిన వాళ్ళు కూడా కాదు. సో ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి వాళ్ళు వెళ్ళి అక్కడ సక్సెస్ఫుల్ అవ్వగలేరు. ఇది కానీ మనం ఒకసారి చూసుకుంటే చూడండి, డీలింగ్ విత్ సొసైటీ మన ఇండియాలో ఒక 3-4 కారణాలు ఉన్నాయి ఏదైతే ఆటోమేటిక్గా మనందరినీ ఒక లీడర్షిప్ పొజిషన్లోకి తీసుకొస్తాయి. లైక్ డీలింగ్ విత్ సొసైటీ. చూడండి, సొసైటీ నుంచి మనకి కాన్స్టెంట్గా ప్రెషర్ ఉంటుంది మన సక్సెస్కి. మన ఫ్యామిలీ నుంచి ఉంటుంది, సొసైటీ నుంచి ఉంటుంది, మన దగ్గర ఉన్న రిలేటివ్స్, మన ఫ్రెండ్స్, వీళ్ళందరూ కూడా మన సక్సెస్ గురించి వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట. మన వెల్ విషర్స్ అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. అదే కానీ ఉంటారు కదా రిలేటివ్స్, వాళ్ళు మాత్రం వీళ్ళు ఏం తప్పు చేస్తే ఇప్పుడు వీళ్ళని ఏమనొచ్చు అన్న ప్రాస్పెక్టివ్లో ఉంటారు. ఈడేంటి ఇలా చేసేస్తాం ఏంటి అన్న టైప్లో ఉంటాయి. ఇవన్నీ తట్టుకుని వాళ్ళు చదివి వాళ్ళ టాలెంట్ని, వాళ్ళ స్కిల్స్ని పెంచుకుని బయటికి వెళ్ళిన వాళ్ళే. అంటే ఇది స్ట్రెస్ కాదు, ఇది ఎక్సర్సైజ్, ఒక మెంటల్ ఎక్సర్సైజ్. కాన్స్టెంట్గా ప్రెషర్ ఉండటం కూడా ఒక మన మైండ్ని, మన మెంటల్ స్టెబిలిటీని కూడా ట్రైన్ చేసి ఎదరికెళ్తున్నారు. దాని తర్వాత స్కేర్సిటీ. చూడండి, లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయి, లిమిటెడ్ డబ్బులు కూడా, లిమిటెడ్ మనీ, ఎవ్రీథింగ్ ఈజ్ లిమిటెడ్. కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడే, పెద్ద పెద్ద కాలేజీలకు వెళ్ళాలంటే లిమిటెడ్ సీట్స్, అన్ని లిమిటేషన్స్లోనే ఉంటాం. అండ్ దట్ ఈస్ వేర్ నెవర్ గివ్ అప్, విన్నింగ్ యాటిట్యూడ్ అన్నది అక్కడి నుంచి వస్తుంది. దాని తర్వాత హంగర్ ఫర్ సక్సెస్. చూడండి, మన మెజారిటీ ఇండియన్స్ మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ నుంచే వస్తాం. అండ్ దీని గురించి సక్సెస్ అవ్వాలని మనకి లోపల నుంచి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఓవర్ పీరియడ్ ఆఫ్ 200-400 years నుంచి మనం అంటే సప్రెస్ అవుతా, మన రిసోర్సెస్ అన్నిటిని లాగేసుకుని సప్రెస్ అవుతా వచ్చిన వాళ్ళం. సో వన్స్ అగైన్ వీ కెనాట్ అఫోర్డ్ టు ఫెయిల్. అంటే సక్సెస్ గురించి అంత హంగర్గా ఉంటాం అనమాట. మనం సక్సెస్ అవ్వకపోతే మళ్ళీ మనం బ్యాక్ టు పోవర్టీ లైన్లో, కానీ ఒక మిడిల్ క్లాస్ లైఫ్ ఈ ట్రాక్లోనే వెళ్తాం. కాబట్టి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు, ఇక్కడి నుంచి ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ ఓరియంటెడ్, సక్సెస్ మెంటాలిటీతో ఉన్నవాళ్ళు. దాని తర్వాత జుగాడు కల్చర్. మన ఇండియాలో ప్రతిదీ మనం జుగాడు చేస్తానే ఎదరికెళ్తాం. లైక్ ఫ్రమ్ ఒక బాత్రూమ్ టేప్ రిపేర్ నుంచి రాకెట్ లాంచ్ చేసే వరకు కూడా అంతా మనం జుగాడ్స్ని యూజ్ చేస్తాం. మీరు చూసే ఉంటారు, అబ్దుల్ కలాం గారు గట్ట ఎప్పుడైతే రాకెట్ లాంచ్ ఇనిషియల్ టైమ్ ఆఫ్ ఇస్రో రాకెట్ లాంచ్ చేయడానికి సైకిల్ మీద రాకెట్ని తీసుకుని వెళ్ళే రోజులు కూడా ఉన్నాయి. సో దట్ ఈస్ హౌ. ఇదేంటంటే ఇన్ వెరీ క్రిటికల్ సిచ్యువేషన్స్, ఎంత పెద్ద క్రిటికల్ సిచ్యువేషన్ ఉన్నా, ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా దాని నుంచి వెనక్కి రారు. బట్ దాన్ని ఫేస్ చేసి, దానికి ఏదైనా షార్ట్ కట్స్ ఉన్న, ఆల్టర్నేటివ్స్ ఉన్న దాన్ని ఫైండ్ అవుట్ చేసి అది క్రాక్ చేసి ఎదరికెళ్తామే మన మెంటాలిటీ. అండ్ దీస్ ఆర్ ఫ్యూ పాయింట్స్ వేర్ ఈ కల్చర్ నుంచి, ఈ సర్కమ్స్టాన్సెస్లో పెరిగి అమెరికా అండ్ ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతానికి ఒక మేజర్ కారణం ఈ ఎన్వైరన్మెంట్లో పెరగడమే. హోప్
you like this video, and if at all you like it, please do like, share and subscribe.